బండ్ల గణేష్ ఒకప్పుడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్‌తో స్నేహం, పవన్ కళ్యాణ్ గురించి ఇష్యూసు ఇయన్నీ జూసాం. ఇప్పుడు అదే బండ్ల గణేషు తెలుగుదేశం పార్టీ అభిమానయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు ఆయన మీదన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పెట్టినప్పుడు అన్యాయం జరిగింది ఆయనకని ఆయన ఫీల్ అయ్యి చంద్రబాబు గారు గనక బయటకొస్తే తిరుమల కొండకి నడిచెళ్ళాలనుకున్నారట. దాంట్లో భాగంగా మొక్కుబడిలో భాగంగా ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించారు నడుచుకుంటూ. ఆయనకి శివాజీ అభినందించారు. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసుకుంటూ తిరుమలకి దర్శనానికొస్తున్నారు. సరే దాదాపుగా 10 రోజులు పడద్దా, 15 రోజులు పడద్దా చూడాలి. ఓవరాల్‌గా ఆయనైతే దర్శనానికొస్తున్నారు. నడుచుకుంటూ వచ్చి మరి మొక్కు తీర్చుకోవాలన్నటువంటిది. అంటే సహజంగా అంత కష్టపడేటటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా అంత మొక్కులు లేవనుకుంటా. మరి ఆయనకేమైనా పదవిస్తారా? లేదా ఆయన మంచి ఉద్దేశంతోనే చేశానని చెప్పొచ్చు కానీ ఏం చేస్తారో చూడాలి.